వెల్కమ్ టు STECK PANDA ఛానల్. ఈరోజు టాపిక్ మొబైల్లో డిఎన్ఎస్ సెట్టింగ్స్ చేంజ్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్ ఎలా చేయాలి అనే టాపిక్ నేను చెప్తాను. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఒక యాప్ డిఎన్ఎస్ సెట్టింగ్స్ సంబంధించి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ పేరు వన్ డాట్ అనే యాప్. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎలా చేయాలో. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనం బేసిక్గా మన మొబైల్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు ఏదైతే ఐఎస్పీ ఉందో ఐఎస్పీ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే, ఆ ఇంటర్నెట్ సంబంధించిన డిఎన్ఎస్ ఐపీ అడ్రసెస్ని ఒక సపరేట్ సర్వర్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. డిఎన్ఎస్ అంటే ఏంటంటే, ఒక వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలంటే దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని నేమ్గా కన్వర్ట్ చేసి బ్రౌజర్లో ఆ వెబ్సైట్ మనకు చూపించేదే డిఎన్ఎస్ అనమాట. సో అంటే వెబ్సైట్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది? త్రూ డిఎన్ఎస్ ద్వారా వెళ్ళి ఓపెన్ అవుతుంది. సో ఆ డిఎన్ఎస్ సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అది ఆన్ చేయండి, టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసి ఇప్పుడు చూడండి, నేను టర్న్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను మీకు. టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను. సో ఇప్పుడు టర్న్ ఆన్ చేశాను నేను. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇలా టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. స్పీడ్ టెస్ట్, మొబైల్లో స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ ఉంటే అది ఓపెన్ చేయండి, లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ స్పీడ్ టెస్ట్ అప్లికేషన్తో మనకి మొబైల్కి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది అనేది మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ మొబైల్కి ఏదైతే మొబైల్ ఉందో ఈ మొబైల్కి ఇంటర్నెట్ అనేది ఐఎస్పీ నుంచే, కానీ డిఎన్ఎస్ అనేది నేను వన్ డాట్ అనే అప్లికేషన్ ఇస్తాను కదా, ఆ అప్లికేషన్ నుంచి డిఎన్ఎస్ ఐపీ అడ్రస్లు అనేది ఈ మొబైల్కి కాన్ఫిగర్ అయ్యాయి. సో ఆ డిఎన్ఎస్ నుంచి ఇంటర్నెట్ స్పీడ్ సరే కదా 10 MBPS వరకు రీచ్ అవుతుంది. సో ఇప్పుడు అప్లోడ్ చెక్ చేద్దాం. అప్లోడ్ కామన్గా 1 MBPS వరకు వస్తుంది. సో మన మొబైల్కి ఇంకొంచెం సిగ్నల్ మంచిగా ఉంటే, నేను ఇప్పుడు ఇది సిగ్నల్ తక్కువ ఉన్న ఏరియా నుంచి టెస్ట్ చేస్తున్నాను. చూడండి నా మొబైల్లో 4G సిగ్నల్ ఎంత తక్కువ వచ్చిందో, ఎంత తక్కువ ఉందో చూడండి. పోల్స్ మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను టర్న్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ పెట్టి అంటే ఇంటర్నెట్ టోటల్గా డిస్కనెక్ట్ చేసి మళ్ళీ వన్ డాట్ని టర్న్ ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేస్తాను. ఒక సిగ్నల్ రాలేదు చూడు, వన్ డాట్ టర్న్ ఆఫ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ స్పీడ్ టెస్ట్ చెక్ చేస్తాను. ఇప్పుడు చూడండి స్పీడ్ మనం వన్ డాట్ ఆన్ చేసిన తర్వాతకి ఇప్పటికి వేరియేషన్ ఎట్లా వస్తుందో చూశారు కదా. సేమ్ అదే మొబైల్ డేటా. నేను వైఫై నుంచి కూడా కనెక్ట్ చేయట్లేదు మొబైల్ని, వైఫై నుంచి కూడా కనెక్ట్ చేయలేదు. ఒక యాప్ ఆ డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ అనేవి ఏంటంటే మన బ్రౌజింగ్ స్పీడ్ని డౌన్లోడ్ కనెక్టింగ్ సర్వర్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అది డిఎన్ఎస్ అంటే ఏమి కాదు ఫ్రెండ్స్. డిఎన్ఎస్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మొబైల్లో మన ఫ్రెండ్కి ఎవరైనా కాల్ చేసినప్పుడు చూడండి, మనకు ఆ నెంబర్ మనకు ఐడెంటిఫై అవ్వదు కదా. సో నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోలేం. సో ఒక నేమ్తో మనం దాన్ని సేవ్ చేసుకుంటాం. సో ఆ ఐపీ అడ్రస్ని నేమ్ని కనెక్ట్ చేసేది డిఎన్ఎస్ అనమాట. సో ఈ అప్లికేషన్ వాళ్ళు మనకి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది. ఏంటంటే, ఏవైతే బ్లాక్ అయిన వెబ్సైట్లు ఉన్నాయో ఆ బ్లాక్ అయిన వెబ్సైట్లు కూడా VPN సర్వర్ లేకుండా మనం VPN అప్లికేషన్ ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేసుకోకుండా ఆ బ్లాక్ అయిన వెబ్సైట్లు కూడా ఈ డిఎన్ఎస్ యాప్ ద్వారా వన్ డాట్ డిఎన్ఎస్ యాప్ ద్వారా మన బ్లాక్ అయిన వెబ్సైట్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దీంతోపాటు నేను మొబైల్లో ఇంకో టిప్ చెప్తున్నాను మీకు. ఏంటంటే, మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన స్టోరేజ్ ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతూ ఉంటుంది కదా. ఫుల్ అయిపోయినప్పుడు మళ్ళీ మన మొబైల్ స్టోరేజ్ని
మనం రీప్లేస్ చేసుకోవాలంటే ఖాళీ చేయాలి, అంటే ఎంటీ చేయాలి, ఇంకా మనకి ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, 413 MB ఉంది, 98% యూజ్ అయింది నా మొబైల్లో. దానికి ఏం చేయాలో కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను మీకు. ఇప్పుడు మీ మొబైల్లో చూడండి, ఈ యాప్ చూడండి, ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ వేసుకోండి. మొబైల్లో ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, వీడియోస్ ఇవన్నీ ఎట్లా ఫుల్ అయిపోయిందో డేటా 98%. సో ఈ ఫైల్ మేనేజర్లో చూడండి, యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేయండి, వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో దాంట్లో మీడియా, దాంట్లో వాట్సాప్ వీడియోస్ ఓపెన్ చేయండి. అందులో ప్రైవేట్ అనే ఫోల్డర్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. చూసారా, 1 GB స్టోర్ అయ్యింది ప్రైవేట్ ఫోల్డర్లో. ఈ ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి, మనం అన్నీ యూస్ చేయము యాక్చువల్గా. చూడండి, ఇప్పుడు 1 GB నుంచి 1.5, అంటే ఇప్పుడు ఫ్రీ స్పేస్ ఎంత వచ్చింది, 1.26 GB ఫ్రీ స్పేస్ వచ్చింది. ఇదొక టెక్నిక్. అండ్ ఇంకొక టెక్నిక్ చెప్తాను, మన మొబైల్లో 100 GB వరకు మనకి ఫ్రీ స్పేస్ ఎలా రావాలి. మనం ఇంటర్నల్గా ఎలాంటి మెమరీ కార్డ్ వేసుకోం, కాకపోతే మనకి క్లౌడ్ నుంచి, అంటే క్లౌడ్ సర్వీసెస్ నుంచి 100 GB డేటా, అంటే స్టోరేజ్ డేటా మనకు ఫ్రీ వస్తుంది. దానికి ఒక యాప్ చెప్తాను మీకు. దీంతోపాటు చూడండి, ఈ ఫొటోస్ కూడా మీకు అవసరం లేని కొన్ని డేటాని డిలీట్ చేసుకోవచ్చు. వాట్సాప్ నుంచి మనకి ఈజీగా డేటా అనేది స్టోర్ అవుతుంది. సో దాంతోపాటు ఈ క్లౌడ్ సర్వీసెస్లో ఈ గూగుల్ డ్రైవ్ కూడా ఉంది. గూగుల్ డ్రైవ్ కూడా మన డేటా ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి కాపీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఉన్న డేటాని డ్రైవ్లోకి కాపీ చేసుకొని మనం స్పేస్ ఖాళీ చేసుకోవచ్చు. మన మొబైల్ స్టోరేజ్ స్పేస్ని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్లోకి ఫైల్ ఎలా మూవ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్స్ అంటే మల్టిపుల్ ఫైల్స్ అయినా పర్లేదు, ఫైల్స్ అయినా పర్లేదు. దాన్ని షేర్ కొట్టిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి షేర్ చేసిన తర్వాత అందులో చూడండి, ఈ అప్లికేషన్స్ వచ్చినాయి కదా, దీంట్లో గూగుల్ డ్రైవ్, సేవ్ టు డ్రైవ్ అని క్లిక్ చేసి అక్కడ నేను ఒక నేమ్ చేంజ్ చేస్తున్నాను మనకి ఐడెంటిఫై కోసం. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి టెక్నికల్ వీడియోస్ నేను మీకు అందిస్తాను. నేను చేసే టెక్నికల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ ఫైలు డ్రైవ్లోకి, గూగుల్ డ్రైవ్లోకి, అంటే క్లౌడ్ స్టోరేజ్లోకి కాపీ అయింది. చూసారుగా, అక్కడ ఫైల్ చూపించింది కదా, టిక్టాక్ 1 అనే వీడియో. అట్లా మనం ఇందాక అప్లికేషన్ చెప్తాను కదా, ఇది అప్లికేషన్. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి, మన వీడియోస్, మన డేటా అంతా కూడా ఈ క్లౌడ్ స్టోరేజ్లోకి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు 100 GB, అంటే చూడండి 100 GB మనము ఫోన్లో ఎలాంటి మెమరీ కార్డ్ కానీ ఇంటర్నల్ స్టోరేజ్ కానీ లేకుండా 100 GB అనేది మనకి క్లౌడ్ నుంచి ఫ్రీ ఇస్తున్నారు. ఈ డిగో అనే యాప్. చూడండి, నా డేటా అంతా కూడా దీంట్లో అప్లోడ్ చేశాను. అది మీకు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు. చూడండి, యాడ్లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్స్, ఫోల్డర్స్ ఇట్లా యాడ్ చేయొచ్చు. లేదంటే ఇంకా వేరే మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అనేవి చూపిస్తుంది ఇది. ఆ ఫోల్డర్లో మీకు ఏ ఫోల్డర్ మీకు అప్లోడ్ చేయాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు.
వీడియోస్, ఫైల్స్, ఫోల్డర్. యాక్చువల్గా మనకి గూగుల్ వాడు చూడండి మొబైల్స్, ఫొటోస్ అన్ని అప్లోడ్ చేయడానికి మినిమం 10 GB నుంచి 15 GB వరకు మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డిగో యాప్లో చూడండి మీకు 100 GB వరకు కూడా మనకి స్పేస్ అనేది ఉంది. మనం స్టోర్ చేసుకోవచ్చు 100 GB వరకు. ఈ ఫొటోస్ ఇవన్నీ మీకు ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫైల్స్, అప్లోడ్. సో ఇక్కడ చూసారు కదా 110 GB ఉంది. ఇక్కడ చూడండి అప్లోడ్లో మనము డిఫాల్ట్గా ఈ ఫొటోస్ అనే ఫోల్డర్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఏదైతే ఫొటోస్ ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. అట్లా వీడియోస్, డాక్యుమెంట్స్, మ్యూజిక్ ఫోల్డర్, ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ మనం ఇక్కడ ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ క్లౌడ్ స్టోరేజ్లోకి అప్లోడ్ అవుతుంది. ఇది మన గూగుల్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. గూగుల్ అకౌంట్తో క్రియేట్ చేయొచ్చు. ఇది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. నేను మీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఏదైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.